పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం టీజీపీకేఎస్ బాయిబాటలో భాగంగా శుక్రవారం జీడీకే ఓసీపీ 5 గనిని సందర్శించిన టీజీపీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య, ఆర్జీఐ నాయకులు నాగ్ల మోహన్ రావు, చిగురుపల్లి మహేష్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి మల్లయ్య గారు మాట్లాడుతూ, వేసవి తీవ్రత 50 డిగ్రీలు ఉన్నా కూడా యాజమాన్యం పనివేళలా మార్చడం లేదని, కార్మికులకు ఇవ్వాల్సిన మజ్జిగ ప్యాకెట్లను న్యాయత లేనివి ఇస్తున్నా ఎవరు ప్రశ్నించడం లేదని, కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కేవలం పైరవీలకే పరిమితం అయ్యాయని మల్లయ్య విమర్శించారు. యాజమాన్యం 150 మస్టర్ల సర్క్యులర్ తెస్తూనే 3 నెలలకు 50 మస్టర్లు ఉండాలని చెప్తుందని, 3 నెలలకు 50 మస్టర్లు అంటే సంవత్సరంకు 200 మస్టర్లు అవుతాయి కదా అని ప్రశ్నించాల్సిన సంఘాల నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నామని ఆయన విమర్శించారు. చిగురపల్లి మహేష్, అల్లాడి శ్రీనివాస్, మార్ముల్ల ఉదయ్ కుమార్, కోట శ్రీనివాస్ తదితరులు తన వెంట ఉన్నారు. ఈరోజు RG1లోని OC5 ఓపెన్ కాస్ట్ను సందర్శించడం జరిగింది. కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది. కార్మికులందరూ ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళ సింగరేణిని కాపాడుకోవడమే ప్రధాన ధ్యేయంగా మీరు పోతున్నటువంటి మీ ప్రయత్నానికి మేమందరం కూడా మద్దతు ఉంటాం, నిలబడతాం అనే పద్ధతిలో ఇవాళ కార్మికులందరూ కూడా ఒక సాంఘీభావం చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సందర్భంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులపైన అనేక రకాలుగా వేధింపులు, అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికే ఈ మధ్య కాలంలో ఇవాళ 150 మస్టర్లు అనేటువంటి ఒక సర్క్యులర్ కూడా విడుదల చేయడం జరిగింది. 150 మస్టర్ల సర్క్యులర్తో పాటుగా నెలకు ఇవాళ 3 నెలలకు 50 మస్టర్లు ఉండాలనేటువంటి పద్ధతిలో కూడా ఇవాళ సర్క్యులర్ ఇచ్చింది. అంటే 3 నెలలకు 50 మస్టర్లు అంటే అది 200 మస్టర్లకు ఇవాళ పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించడానికి వచ్చినటువంటి ఈ కుట్రను ఇవాళ కార్మికులందరూ కూడా పసిగట్టాలి, వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సర్ఫేస్లో పనిచేసే కార్మికులందరికీ కూడా డిహైడ్రేషన్ అనేటువంటి పెరిగిపోతున్నది. ఆఖరికి ఓపెన్ కాస్ట్లో ఇవాళ 50 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇంత వేడిలో, ఇంత ఉష్ణోగ్రతలో పనిచేయడం అనేటువంటిది ఇవాళ కార్మికుల ఆరోగ్యానికి, ప్రాణానికి కూడా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి యాజమాన్యం వెంటనే ఇవాళ పని వేళలు ఇవాళ సవరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గతంలో ఇచ్చినట్టు ఇవాళ సల్లా ప్యాకెట్లు కూడా ఇవ్వాలని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ సింగరేణిని కాపాడుకోవడం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఉద్యమిస్తూనే ఉంటుంది, పోరాటం చేస్తుంది. ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా మద్దతు తెలపాల్సిందిగా కార్మిక వర్గానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ జై తెలంగాణ, తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య, తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ.